మార్చ్ 2026 మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉంది, రాశి ఫలితాలన్నీ కూడా మనం చూసుకోబోతున్నాం. మార్చ్ గ్రహస్థితి ముందు ఫస్ట్ చూద్దాం. గురు భగవానుడు 12వ స్థానంలో వ్యయం, విదేశీయ ఆత్మచింతన మీద ఉన్నారు. శని భగవానుడు 10వ స్థానంలో ఉద్యోగం, కీర్తి. రాహు భగవానుడు 9వ స్థానం భాగ్యం, గురు కృపలో కూర్చున్నారు. కేతు 3వ స్థానంలో ధైర్యం, సోదరులతో ఉన్నారు. కుజుడు 1వ స్థానంలో జన్మరాశి, కోపం, శక్తి పెరుగుతుంది, జాగ్రత్త. సూర్యుడు మరియు బుధుడు 10 మరియు 11వ స్థానంలో ఉన్నారు, స్థానమార్పు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. ఈ నెల మీకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి తొందరపాటు, మరొకటి జ్ఞానం. మీరు ఎంచుకునే దారి మీ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ నెల వ్యాపారస్తులకి ఎలా ఉంది, ఫస్ట్ మనం వ్యాపారస్తులకి చూసుకుంటే మొదట 15 రోజులు చాలా స్లోగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తర్వాత అమావాస్య తర్వాత వేగంగా ఉంటుంది, భాగస్వామితో స్పష్టత ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకి కార్మికులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. యంత్ర సమస్యలు తాత్కాలికంగా ఉన్నా కూడా ఈ పవర్ ఫ్లక్సేషన్ కూడా ఉంటుంది, జాగ్రత్త పడాలి. తర్వాత ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ అవకాశాలు. మార్చి 18 తర్వాత మంచి ఆఫర్ వస్తుంది, జాబ్ ఆఫర్స్ చాలా వస్తున్నాయి. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పేషెన్స్ని లూజ్ అయ్యారంటే మీరు రాజీనామా చేయాల్సి వస్తుంటుంది, మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త.